సంక్రాంతి దసరా హిట్ కొట్టాల్సింది కాంతారా. క్రేజ్ ఉంది భయ్య. మన కాంతార సెకండ్ పార్ట్ చూస్తే మన ఫస్ట్ పార్ట్ ఎలా చూస్తే ఎట్లా అనిపించిందో ఈ సెకండ్ అన్న లోపలికి పోతే చెప్పలేను బ్రో. సినిమా చూడండి, డైరెక్టర్ చింపేశాడన్న. ఇంకా లాస్ట్ లో ఒకటి మనము ఫస్ట్ సినిమాలో చూసినప్పుడు ఒకటే దేవుడు, కానీ దీంట్లో అలాగా 2 దేవుడు ఉన్నారు బ్రో. క్రేజీ ఉంది. వచ్చే థియేటర్ లో చూడండి ప్లీజ్. అది ఉన్న వాస్తవం చూపించింది. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉందో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించి ఒక ధర్మాన్ని ఒక లోయర్ క్లాస్ వాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎలా చూపించాలన్నది ఒక పాయింట్ మంచిగా ఉన్నది. ఈ సినిమా పరంగా చూస్తే ఒక ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అసలు ట్రైలర్ చూసినప్పుడు అసలు ఏమో అనుకున్నాం, కాంతార 1 చూసినప్పుడు ఈ కాంతార సింపుల్ గా ఉంటుంది అనుకున్నాం, కానీ సినిమా చూసినప్పుడు ఆయన మ్యాజిక్ ఏంది, అసలు బిషప్ మ్యాజిక్ ఏందని సినిమా ద్వారా చూపించినట్టు. పార్ట్ 2 యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ, క్లైమాక్స్ అయితే బూస్ట్ బాంబ్స్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాంగ్స్ పెద్దగా ఏం లేవు, సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్, రిసెప్ట్ యాక్షన్ అయితే ఎక్సలెంట్. పార్ట్ 3 ఉంది, పార్ట్ 3 ఉంది. ఓవరాల్ రేటింగ్ ఎంత? 4 వరకు ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుంది. ఇది ఇంకొకసారి అందరూ మస్త్ గా చూడాల్సిన సినిమా. మేమైతే కన్నడలో చూసాము. ఏ భాషలో అయినా సరే అందరికి నచ్చే విధంగా ఈ మూవీ ఉంటుందన్నమాట, గ్యారంటీగా. చాప్టర్ 1 ఇంకా బాగుందని చెప్తారు. కాంతారా 1 కంటే కాంతారా చాప్టర్ 1 బాగా ఉంది. అయితే నా దృష్టిలో ఇది కొంచెం డ్రాగ్ ఉంది. ఆ డ్రాగ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పోవచ్చు అనమాట, అంతే. దానికి దీనికి సంబంధం లేదు, చాలా బాగుంది. ఎక్కడ బోర్ గుర్తించలేదు, చాలా బాగుంది. అది అల్టిమేట్. అది దానికి మూవీ చూసారా? చాలా బాగుంది. చాలా మైండ్ బ్లోన్ అన్నమాట. 3 అవర్స్ కన్ను ఆపుకుంటే చూడొచ్చు హ్యాపీగా. చాలా బాగా వేరే లెవెల్. పార్ట్ 1 బాగుందంటారా? పార్ట్ 2 బాగుంది? పార్ట్ 1 డిఫరెంట్ స్టోరీ, పార్ట్ 2 డిఫరెంట్ స్టోరీ. అంటే కాన్సెప్ట్ అంటే అది అలా ఎలా ఉంటది కానీ, బట్ దీంట్లో విజువల్ దాని చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, స్టోరీ తీసుకునే విధానం కూడా చాలా బాగుంది. మన సనాతన ధర్మం ఏముంది కదా, దే ఆర్ టేకింగ్ ఇంటూ ప్యూర్లీ అదేమంటారు కదా, ఇంచ్ టు ఇంచ్. ఫస్ట్ హాఫ్ వాళ్ళు చెప్పినట్టు కొద్దిగా లాగ్ లో ఉంది, నార్మల్ స్టోరీగా వెళ్తుంది. లాస్ట్ 45 minutes ద గాడ్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్. టోటల్లీ చాలా బాగా ఉంది. విజువల్ చాలా ట్విస్టింగ్ ఉంటుంది సార్. మన బీజిఎం మాత్రం ఫస్ట్ లో ఏమి మన కాంతార బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, సేమ్ టు సేమ్ చాలా బాగుంది మూవీ. మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దే విల్ ఎంజాయ్ ది మూవీ. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలివేషన్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. పార్ట్ 1 సో హ్యూమన్, లైక్ మనకు దగ్గరగా ఉండదు. పార్ట్ 2 చాలా బాగుంది, క్లైమాక్స్ బాగుంది, రిజల్ట్ యాక్షన్ బాగుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యూ ఎంజాయ్డ్ ఆన్ ది బిగ్ స్క్రీన్. చాలా ట్విస్ట్ ఉంటాయి బిగ్ స్క్రీన్. అంటే మనం చెప్పేసి టేస్ట్ అనేది కాంట్ ఎంజాయ్ అంది. చాలా బాగుంది, చాలా బాగుంది. వన్స్ అగైన్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్. తన టాలెంట్ ను మరీ బయట పెట్టాడు. ఇట్స్ టోటలీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి హిట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు, కన్నడ అండ్ ఆల్. వన్ ఆఫ్ దిస్ బెస్ట్ టాలెంట్ దే షోన్ ఆన్ ది బిగ్ స్క్రీన్. ఓజీ కాంతారా అట్లా కంపారిజన్ ఏం లేదు. ఓజీ కాంతారా ఏ సినిమా నాకు మొత్తం ఇట్లా 2 చేతులు ఇట్లా మొత్తం గూస్బంప్స్ వచ్చేసింది. బట్ మీరందరూ వచ్చి బిగ్ స్క్రీన్ లో ఎంజాయ్ చేయాలి, డాల్బీ అట్మాస్ లో ఎంజాయ్ చేయాలనుకో. దీంట్లో విలన్ ఎవరని ఎవ్వరు కనిపెట్టలేరు భయ్య. లాస్ట్ సీన్ వరకు ఎవ్వరు కనిపెట్టలేరు. నేను చెప్పొద్దు, నేను చెప్తే సస్పెన్స్ పోతుంది. ఎవ్వరు కనిపెట్టలేరు వాళ్ళే విలన్ అని. మీరు సినిమాకి వచ్చి చూసి తెలుసుకోవాలి ఎవరు విలన్ అని. విలన్ ఎవరని తెలుసుకోవడానికే మీరు సినిమాకి రావాలి. రిసెప్షన్ ఇస్ సూపర్. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది, ప్రతి యాక్టర్స్ చాలా బాగున్నారు. ఒకటే లెంత్, గ్రాఫిక్స్ బాగుంది. బీజిఎం గూస్ బంప్స్ ఉంది. మళ్ళా లాస్ట్ సాంగ్స్ మళ్ళీ ఈ మూవీలో కూడా పెట్టారు. లాస్ట్ సాంగ్స్ ఉన్నాయి కదా, అది కూడా ఇక్కడ కూడా పెట్టేస్తారు మళ్ళా. సో మంచి ఇంకా ఒక సాంగ్ పెట్టుంటే బాగుంటుంది.
ఫస్ట్ పార్ట్ మొత్తం కొంచెం స్లో నడుస్తా, సెకండ్ పార్ట్ మొత్తం వేరే లెవెల్. ఇలా హీరోని మాత్రం ట్విస్ట్ ఉంటది క్లైమాక్స్ లో, అది కూడా నెక్స్ట్ లెవెల్. బాగుంది సినిమా, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇంకా మూవీ అయితే సూపర్ అన్న బాబోస్. అంటే డివోషన్ మూవీ కదా, మనం ఎక్స్పెక్ట్ చేసే అంటే మనం థియేటర్ కి వెళ్ళే ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టుంటుందా లేదంటే ఏమైనా డిసప్పాయింట్ అవుతుంది? ఇంకా బాగానే ఉంటుంది, మన బెటర్ ఇంకా బెటర్ ఉంటుంది. రిషబ్ శెట్టి పార్ట్ 1 కి దీని డిఫరెన్స్ ఏంటి? అంటే దీనిపై పార్ట్ 1 కంటే పార్ట్ 2 బెటర్ ఉందా? ఇది అంటే ఇది పార్ట్ 2 మనం చూసాం కదా, సేమ్ అదే సీక్వెన్స్ లో, కానీ ఇది ఇంకా బెటర్ ఉంది. దాంట్లోనే ఇది బెటర్ ఉంది చూడడానికి, విజువల్స్ కానీ, ఎడిటింగ్స్ కానీ, సీన్స్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. అదే మోస్ట్ హైలైట్ ఉంది. మీకు సినిమా అనేది కొంచెం బోర్ అయితే కొడుతుంది, టు బి వెరీ ఆనెస్ట్, అబద్ధాలు చెప్పని బోర్ అయితే పక్కా కొడుతుంది. కానీ మీరు ఓపిక పడితే క్లైమాక్స్ అనేది 120% పడుతుంది అన్న. మీ టికెట్ డబ్బులు పక్కా పడుతూ ఉంటుంది. మన రీసెంట్ వచ్చిన మూవీస్ కంటే పార్ట్ 1 స్టైల్ అయితే తీయలేదమ్మా, ఇంకొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు పార్ట్ 1 లాగా ఎక్స్పెక్ట్ చేసేది వెళ్ళకండి, ఇది ఒక డిఫరెంట్ మూవీ. కాకపోతే పార్ట్ 1 కొంచెం కనెక్షన్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ లో అనే పెట్టుకుని వెళ్ళండి, పక్కా ఎంజాయ్ చేస్తారు మూవీ. సినిమా అయితే వర్త్ వాచింగ్ అంటున్నా నేను. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్ అసలు నో డౌట్, అసలు క్రేజీ ఉంది యాక్టింగ్, డైరెక్షన్. ఇంకా కో యాక్టర్స్ వర్క్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము నేను. హీరోయిన్ అయితే కొత్తగా ఉంది, ఏమో అనుకున్నాం కానీ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆమె యాక్టింగ్ కి, లాస్ట్ లో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్ కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, షాక్ అయిపోయినాం. నిద్రపోతున్నాం, మా ఫ్రెండ్ గారు లేచి కూర్చున్నాడు క్లైమాక్స్ అయితే, లేచి థియేటర్ లో ఓ అని అనిపించింది. ఆ రేంజ్ ఉంది సినిమా. ఈ రోజు మనకు 3 పండుగలు, ఒకటి గాంధీ జయంతి, ఒకటి దసరా, ఇంకోటి కాంతారాతు. హైలైట్ సినిమా మాత్రం హైలైట్. మా చెల్లి కొనిచ్చాను మొన్న పట్టి, హిట్ కొట్టింది. కాంతారా సూపర్, మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ ఉంది. బిఎఫ్ఎక్స్ అయితేనేమి, ఎడిటింగ్ అయితేనేమి సూపర్ భయ్య. కుర్చీ తాత అంటారు మడత పెట్టి, దీంట్లో ఎర్రగ తీసేశాడు యాక్టింగ్ రిషబ్ శెట్టి. సూపర్ భయ్య.